ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఆర్థిక క్రమశిక్షణ అందులో భాగంగా సంపాదించడము ఎలా అనేటువంటి విషయాన్ని ఆలకించాం. సమృద్ధి కలిగి ఉండటము ఎలా అనేటువంటి విషయాన్ని ఆలకించాం. ఎవరు సంపాదించగలరు, ఎవరు సంపాదించలేరు అనేటువంటి విషయాన్ని ఆలకించాం. ఇక నాలుగవ భాగంగా పొదుపు, సంపాదించినటువంటి దానిని మదుపు చేయటము ఎలా, పొదుపు చేయటం ఎలా లేదా మదుపు చేయటము ఎలా. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇది అది అని కాకుండా ప్రతి విషయాన్ని ఆయన వ్రాయించి అంటున్నాడు. మనం ఎరగాలని, మనం ఆ ప్రకారంగా జీవించాలని, పొందుకోవాలని ఎన్నెన్నో సంగతులను ఆయన వ్రాయించటం జరిగింది. కాకపోతే వాటిని చదివేటువంటి విషయంలో, గ్రహించేటువంటి విషయంలో, ఆకలింపు చేసుకొని పాటించేటువంటి విషయంలోనే సమాజం కొంత విఫలమవుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రియులరా, శ్రీమంతుడగు దేవుడు ప్రకృతిలో తరగని సంపదను ఉంచాడు. మనం ఉవాచగా కొంచెం ఆలోచించుకుంటేనే అది అర్థమైపోతుంది. ఆదాము మొదలుకొని నేటి వరకు భూమి మీద బ్రతికిన జనాలు ఎంతమంది అయి ఉంటారండి? కోటాను కోట్లు కదా. ఇంతమంది ఇన్ని రోజులు, కొంతమంది 960 సంవత్సరాలైతే, ఇంకొంతమంది నెలల వయసులో బ్రతికినటువంటి వారైతే, వీళ్ళందరూ వారి ఆకలిని తీర్చుకోవటానికి, వారి అవసరాలను తీర్చుకోవటానికి తగిన సమృద్ధి అనుగ్రహించబడుతూనే ఉన్నది. అంటే ఎంత పెట్టాడు చెప్పడం కష్టం. ఇంకెంతున్నది అదీను చెప్పటం కష్టం. ఉన్నది, కానీ ఉన్నదాన్ని ఉన్నది అని తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, ఉన్నదాన్ని సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే, ఉన్నదానిని సద్వినియోగం చేసుకోవటం మరొక ఎత్తు. ఇక సంపాదించినటువంటి వారు కొంతమంది, సంపాదించేటువంటి వారు కొంతమంది. ఈ సంపాదించేటువంటి వారిలో ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెట్టేటువంటి వారు కొంతమంది. ఇంకొంతమంది అయితే సంపాదించిన దానికంటే ఖర్చు లెక్కే ఎక్కువగా ఉంటుంది. వారు అప్పులు కూడా చేస్తారు. కొంతమంది సంపాదించి అవసరమైనటువంటి మేరకి మితముగా ఖర్చు పెట్టి దానిలోనే వారు ఎంత సంపాదించినా, రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు, అందులో కొంత పొదుపు చేసుకునేటువంటి వారు ఉంటారు, దాచుకుంటారు, దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ప్రియులరా, ఇక్కడ
శ్రమ చేసి సంపాదించటము ఎంత ప్రాముఖ్యమో, సంపాదించినటువంటి దానిని వృధాగా ఖర్చు చేయకపోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ఏమండి? సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వారితో పోల్చుకుంటే, ఎక్కువ సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు చేసేటువంటి వారితో పోల్చుకుంటే, తక్కువ సంపాదించిన పొదుపు చేసేటువంటి వారే ఎక్కువగా వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. ఇది ఆచరణలో మనకి కనబడుతూ ఉంటుంది. పిసినారితనము వేరు, పిసినారితనం ఉండకూడదు. కానీ అనవసరమైనటువంటి దానికి కూడా ఖర్చు పెట్టకూడదు. కొంతమందికి ఇది తేడా అర్థం కాక ఈ అనవసరమైనటువంటి విషయాలలో మనం కొంచెం గుంజి పెట్టామనుకోండి, వీడు పెద్ద పిసినారోడు అని అనుకుంటా ఉంటాడు. నో, అలా అనేవాడు పిచ్చివాడు అని దాని అర్థం. ఎస్, ఖర్చు పెట్టాల్సినటువంటి చోట ఖచ్చితంగా పెట్టాల్సిందే, పెట్టాల్సినంత పెట్టాల్సిందే. గుంజి పట్టాల్సినటువంటి చోట ఖచ్చితంగా గుంజి పట్టాల్సిందే. నాకు ఖర్చు పెట్టడం ఒకటే తెలుసు అనంటే అదొక తెలివి తక్కువతనం, అదొక అమాయకత్వం. పెట్టినంతసేపు పెడతా, ఆ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులను చూడండి, ఉద్యోగం చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది, ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఒట్టి చేతులతో ఉంటారు. అది ఎంత అమాయకత్వం, ఎంత తెలివి తక్కువతనం. ఉండకూడదు. సమాజంలో రకరకాలైనటువంటి వారిని చూస్తూ ఉంటాం. నిజంగా కొనుక్కునేటువంటి వాటిలో ఏ కొట్టులోనైనా ఎక్కడనైనా సరే, ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్లోనైనా అవసరమైనవి కొంటున్నవన్నీ, అనవసరమైనటువంటివి కొంటున్నవన్నీ, కొని వాడుకుంటున్నవన్నీ, వాడకుండా అక్కడ పడేసినవన్నీ, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఈ అనాథల విషయమై ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు, అయ్యో అన్నమును వృధా చేయకండి అని అంటుంటారు. నిజంగా పెద్ద పెద్ద హోటల్లో మనం చూసినట్టయితే వారు తినేది ఎంత ఉంటుందో పడేసేది కూడా అంతే ఉంటుందండి. ఒకవైపు ఏమో ఆకలి చావులు చస్తూ ఉంటారు. నిజంగా కొంతమంది ఎంత పెద్ద మనసు అనంటే, తిని వదిలిపెట్టినటువంటి దాన్ని ఒక దగ్గర సేకరించి ఆకలితో అలమటించేటువంటి వారికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వారు ఉన్నారండి. వాళ్ళకెవరు డబ్బులు ఇవ్వరు, వాళ్ళకెవరు చెప్పరు. వారే స్వతహాగా ఆకలితో ఉన్నటువంటి వారి యొక్క ఆవేదన అర్థం చేసుకొని వీరు ఈ ఆహారాన్ని సేకరించి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. నిజంగా అలాంటి వారిని చూస్తున్నప్పుడు క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారిలో మెజారిటీగా మనం ఆలోచించుకుంటున్నప్పుడు చాలా దూరంగా ఉన్నాము సేవాపరమైనటువంటి పనిలో అనిపిస్తూ ఉంటుంది. మతాలతో నిమిత్తము లేకుండా మానవీయతతో పనిచేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడు, భక్తి, ప్రార్థన, విశ్వాసము అని చెప్పేటువంటి వాళ్ళకంటే గొప్పవాళ్ళు. ఎస్, వాళ్ళకంటే గొప్పవాళ్ళు. సరే, ఇప్పుడు ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మన దృష్టికి చక్కగా తీసుకొస్తున్నాడు. ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. 55వ అధ్యాయము 2వ వచనము.
ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. మీరేల రూకలు ఇచ్చెదరు. ఏమండి అది తినవలసింది కాదు, అది తింటే ఆరోగ్యానికి ప్రమాదకరము. కానీ అందరూ ఎగబడి తింటూ ఉంటారు. ఉదాహరణకు చెప్పండి. ఆ? ఈయనేమన్నాడు? గప్చిప్. నాకు గబ్బు అన్నట్టు వచ్చింది. గప్చిప్, పానీపూరి, ఇంకా బూర్మిఠాయి. బూర్మిఠాయి తింటారు ఎవరన్నా? బూర్మిఠాయి. ఏమండి స్ట్రీట్ ఫుడ్ మోస్ట్లీ ఉంటాయి, బేకరీ ఐటెంలలో ఉంటుంటాయి. ఇంకా రకరకాలైనటువంటి పేరట వంటకాలు ఉంటూ ఉంటాయి. మరి ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకొని తినేటువంటి వారై ఉంటారు. దాన్ని చక్కగా విశ్లేషణ చేస్తున్నాడు. మళ్ళీ చదువు. ఆహారము కాని దాని కొరకు. అంటే ఆహారం అనుకునే తింటారు, కానీ అది ఆహారం కాదు. ఇప్పుడు మెడిసిన్ అనుకొని ఒకదాన్ని మింగుతారనుకోండి, అది మెడిసిన్ కాకపోతే పరిస్థితి ఏంటి? సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కదా. అలాగే ఆహారము అనుకొని దానికి, అంటే ఇలాంటి వాటికే ఎక్కువ ఖర్చు ఉంటుంది, వాటికి డబ్బులు ఖర్చు పెడతాం. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి మరి ఇక్కడ ఆరోగ్యాన్ని పొందుకుంటామా అనారోగ్యాన్ని పొందుకుంటామా అంటే అనారోగ్యమును. అంటే తండ్రో తల్లో చెమటోడ్చి సంపాదించినటువంటి ధనము ఈ అనారోగ్యమును కలగజేసేటువంటి ఆహారమును కొనుక్కొని తినటము అనేటువంటిది అది తెలివైనటువంటి పన, తెలివి తక్కువ పన? నిన్ననే మాట్లాడుకున్నాం. ఇలాంటివి ఏవైనా కొని డాడీ మమ్మీ అరే అది మంచిది కాదంటే నాకు కావాలి, అందరు తింటున్నారు అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ మమ్మీ డాడీ కొనియకపోతే పక్కన వాళ్ళకి వాళ్ళు ఎలా కనపడతారు? పిసినారోళ్ళు. వాళ్ళు పిసినారోళ్ళు కాదు, వారు మన పిల్లల మేలు కోరుకునేటువంటి వారు, మంచి కోరుకునేటువంటి వారు కదా. అనవసరమైనటువంటి దానికోసం, అంటే ఆహారము కాని దానికోసము మీరు ఎలా రూకలు ఇచ్చేదరు, అంటే మీ ధనమును ఎలా ఖర్చు పెట్టెదరు. ఆహారము కాని దానికోసం మీరు ఖర్చు పెట్టకండి. నీ భార్యను ప్రేమించు. నీ భార్యకి కావలసినవి, మరి ఇక్కడ కావలసినవి అనేటువంటి వాటి లెక్కలు వేరే ఉంటాయి. అనవసరమైనవి అనేటువంటి వాటి లెక్కలు కూడా వేరే ఉంటాయి. నీ భార్య అయినా సరే అనవసరమైనవి కొనివ్వకు, నీ పిల్లలైనా సరే అనవసరమైనటువంటి కొనియకు. అవసరమైనవి నువ్వు డబుల్ డ్యూటీ చేసైనా సరే కొనివ్వు. అనవసరమైనటువంటి, అది భోజనం విషయం కావచ్చు, వస్తువుల విషయం కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల విషయంలో కావచ్చు, అనవసరమైనటువంటి దానికోసము నీ రూకలని వెచ్చించకు. అయితే ఇక్కడ ఈ సందర్భం, ఈ కాన్సెప్ట్ అంతా కూడా దేని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు అనంటే, ముఖ్యంగా ఫోకస్ చేసింది దేని మీద అనంటే, సృష్టికర్తనుగా నేనున్నాను, మిమ్మల్ని కన్న తండ్రినిగా నేను ఉన్నాను, మీ యోగ క్షేమాలను కోరుకునేటువంటి వాడనుగా ఉన్నాను.
మీ పూర్వీకుల నుండి ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా తిని త్రాగి పీల్చి బ్రతుకుచున్నారు అనంటే వారికి కావలసినటువంటి మేలుకరమైనటువంటి పదార్థములను ఈ ప్రకృతిలో పెట్టినటువంటి వాడను నేనే. నాకంటే మీ మేలు కోరేటువంటి వాడెవడు, మీ క్షేమము కోరేటువంటి వాడెవడు? ఆయువు పోసినటువంటి వాడను నేను, అందుకు అవసరమైనటువంటి ప్రకృతి సంపదను అనుగ్రహించినటువంటి వాడను నేను. అయితే మీరు మీ ఆలోచనని, మీ వివేకాన్ని మీరు వాడుకొనకుండా లోకము పోవుచున్నటువంటి ఒక గొర్రె పోకడ, ఒక ట్రెండ్ అంటూ ఉంటాం కదండి. లోకము పోవుచున్నటువంటి ఆ తప్పుడు ఆలోచనతోటి మీరు వెళుతూ చివరికి ఎవరో ఏదో ఒక ఆలోచన చెప్పి ఆశ చూపించి అందులో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నట్టుగా తాత్కాలిక ఆనందము, తాత్కాలిక సంతోషము కోసము రకరకాలైనటువంటి వినోదాలు, విందులు, ఆటలు, పాటలు, రకరకాల నృత్యాలు, రకరకాలైనటువంటి విన్యాసాలు మీ కళ్ళ ముందు ఉంచేసరికి దానికి ఆకర్షితులైపోతున్నారు. అదే నిజమైనటువంటి భక్తి అని అందంగా ఒక పూత పూస్తున్నారు. నిన్నటి వరకు చూసాం వినాయక చవితి పేరట ఏం జరిగాయో. అంటే కొంతమంది యథార్థ భక్తులు ఉంటారు. సరే, ఎవరిని పూజిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది పక్క పెడితే భక్తిలో యథార్థత ఉంటుంది. ఆ భక్తి జ్ఞానానుసారమైనదా కాదా అనేటువంటి తర్వాత విషయం. నిజాయితీ పరులు ఉంటారు. కానీ భక్తి ముసుగులో బరిదెగించి బట్టలు విప్పి నృత్యములు ఎక్కడా? మా దేవుడు అనుకున్న వేదిక ముందు. దాని పేరట జరిగిన ఖర్చు ఎంత అండి? ఇక్కడ నారపల్లి అవతల బండ్లగూడ ఏరియాలో ఒక లడ్డు ఒక వ్యక్తి కొనుక్కున్నాడండి. ఎంత కొని ఉంటాడండి? మీకు అనడం ఉందా? 2,00,00,000, 10 లక్షలు, 20 లక్షల కొన్నాడు. ఒక లడ్డుని ఎంత కొన్నాడు? ఎన్ని సంవత్సరాలు తింటాడు? ఈ సంవత్సరం ఈయన కొన్నాడు కాబట్టి వచ్చే సంవత్సరం మనం కొని తీరాల్సిందే. సృష్టికర్త దేవుడు, ఆయనకి రూపము లేదు. సృష్టించబడింది ప్రకృతి, దీనికి రూపమున్నది. రూపము లేనివాడు అర్థం కావట్లా, ఎందుకంటే కనిపించట్లేదు కాబట్టి. రూపమున్నది, కనిపిస్తున్నది కాబట్టి ఇదిగో ఈ చెట్టు నాకు ఫలాలను ఇచ్చింది, ఈ గాలి నన్ను బ్రతికిస్తున్నది, ఈ నీరు నా దాహాన్ని తీరుస్తున్నది. ఇలా ఏవేవైతే కనబడుచున్నవో వాటిలోనే దైవము ఉన్నది అని భావించి అవే దైవములని ఎంచి వాటికి ప్రాణ ప్రతిష్టలు అని చేసి, అంటే వీళ్ళే అసలు మనిషి దేవుడికి ప్రాణం పోయటం అనేటువంటిదే ఒక విచిత్రమైనటువంటి విషయం. సరే, పోసి వాటికి క్షేత్రాలను ఏర్పాటు చేసి
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన చుట్టూ ఉండేటువంటి సమాజం మనం చూస్తాం. ఇందులో మా చిన్నాన్నలు పెద్ద నాన్నలు ఉంటారు, మన బంధువులు ఎందరో ఉంటారు మన చుట్టే. కొన్ని కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి పూట గడవాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి. ఇంటిల్లి పాది ఎర్రటి ఎండలో, చలిలో, వానలో, రాత్రులు అహోరాత్రులు కష్టపడతారండి. ఆ కష్టపడి సంపాదించినటువంటి ధనం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి? ఇందాక మాట్లాడుకున్నటువంటి వాటిలో ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఈ వివేకము ఉండదు. కొంటూనే ఉంటారు. తర్వాత యాత్రలు, పండగల పేరట వీళ్ళు చేసేటువంటి ఖర్చు వేలల్లో ఉంటుందండి. ఒక టూరుకు వెళ్ళొచ్చారంటే, ఇంటిల్లి పాది వెళితే అది ఒకసారి వెళతారా అంటే సీజన్లో 5-6 సార్లు వెళ్ళొస్తూ ఉంటారు. చివరికి 365వ దినం వచ్చేసరికి వీళ్ళు సంపాదించుకున్నటువంటి దాంట్లో నిల్వ చేసింది ఎంత, ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఖర్చైన బ్యాలెన్సే ఇంకా మిగిలి ఉంటుంది. అప్పుల పాలవుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా వారు లేమిలోనే ఉండిపోతారే తప్ప కలిమిలోనికి రారు. గల కారణం ఏంటి అనంటే, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుచూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అన్నము ఆహారము కాని దాని కోసము మీరు ఎలా రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయనటువంటి దాని కోసం నీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. ఇవి దాని పేరేదో ఉంది, మర్చిపోయాను. ఆ మధ్యలో ఎక్కువ ట్రెండ్ అయింది కదా, గోవాకో లేదంటే ఇంకా కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, థాయిలాండ్, మాల్దీవ్స్, పెద్ద పెద్ద స్టీమర్లలో ఏదో ఆట ఆడతారట, క్యాషినో. వెరీ గుడ్, క్యాషినోకి ఒకసారి వెళ్ళొచ్చే వాళ్ళు ఎంత ఖర్చు చేస్తుంటారండి అప్రాక్సిమేట్లీ? అంటే కోట్లలో ఉంటుందండి, కోట్లలో ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం సంపాదిస్తారు? వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఎంజాయ్ చేసి ఇచ్చాం. నువ్వు ఎంజాయ్ చేసి ఇచ్చావు, కానీ ఆ ఎంజాయ్లో వేటికి అలవాటు పడతావు? అక్కడ గంజాయి తీసుకుంటారా, డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతారా, తాగుతారు, శృంగారం చేస్తారా, చేస్తారు. ప్రతి దానికి ఒక రేటు. అక్కడ నువ్వు కూర్చునే కుర్చీకి ఒక రేటు, ఆ కుర్చీ ముందు ఉన్న టేబుల్కి ఒక రేటు, ఆటకో రేటు, పాటకో రేటు, ఏమండి పడుకుంటే ఒక రేటు, ఆడుకుంటే మరొక రేటు. అందులోకి వెళ్ళి వచ్చిన తర్వాత నిన్ను గుళ్ళ చేసి పంపిస్తారే తప్ప ఇంకేమీ ఉండదు. అంటే నీకు అక్కరకు రానటువంటి దానికోసం, అంటే నీ మంచికి ఉపయోగపడనటువంటి దానికోసం నీవేళ ఖర్చు పెట్టేదవు. అంటే ఇక్కడ నేరుగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవటం ఎందుకు అని అంటున్నాడు. ఆ మాట మనం ఇక్కడ చూసేది. ఏమంటున్నాడు? సంతుష్టి కలగజేయనటువంటి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదవు. సంతుష్టి ఎందుకు లేదండి? మస్తు సంతృప్తి కోసమే కదా అక్కడికి వెళ్ళేది అనుకుంటా ఉంటారు.
ఏమంటే సంతృప్తి కోసమనే మద్యం తాగుతారు. తాగినప్పుడు సంతృప్తి అనిపిస్తుండొచ్చు, తాగింది దిగిన తర్వాత ఏమండి లివర్ పాడైనాక ఆ సంతోషం ఎలా మారుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది? అది అప్పుడు అనుకుంటావు ఊరికే నన్ను తాగితిరా అని. అలాగే ఊపిరితిత్తులు పాడైతాయి పొగ తాగితే, అవునా? అంటే పాడైపోయిన తర్వాత నువ్వు బాధపడతావు. నువ్వు పాడైపోయి నీ ఆర్గాన్లన్నీ పాడైపోయి బాధపడటానికంటే ముందే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సంతుష్టి కలగజేయనటువంటి వాటి కోసం నీవేలా ఖర్చు చేసేదవు అంటే ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు. సంతృప్తి, నిజమైనటువంటి సంతృప్తిని కలగజేసేటువంటి వాటి కోసం నీవు ఖర్చు పెట్టు. పెట్టాల్సినటువంటి చోట పెట్టు, పెట్టకూడనటువంటి చోట పెట్టకు. తర్వాత నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి బేషరత్తుగా. నీ పిల్లలు పుష్టిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, చక్కగా ఎదగాల, మంచి శ్రేష్టమైన పాలు తాగించు, మంచి శ్రేష్టమైన ఆహారము తినిపించు. ప్రోటీన్ కావాలా, చేపలు మాంసము శ్రేష్టమైనది తెప్పించి తినిపించు. విటమిన్లు కావాలా, రకరకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు ఉంటాయి. మంచిగా వరన్నము జొన్నన్నము ఎంతగానైతే పెడుతూ ఉంటావో దానికి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇదే తక్కువ ఉండాలి, కూరగాయలే ఎక్కువ ఉండాలి అంటారు. మనం ఏం చేస్తాం, ఇది ఇంత పెడతాం, అదేమో కొసిరి అందరికి కావాలరా అని కొంచెం వేస్తూ ఉంటాం. అక్కడ ఏం చూపెడతాం మనం, పిసినారి తనం. ఐస్ క్రీములు కొనే కాడ అక్కడ ఉండదు. ఏమండి, ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు అవన్నీ నాకు పెద్దగా జ్ఞాపకం రావట్లేదు, కానీ చిన్న ఆ చిప్స్ ప్యాకెట్ అని ఇంత ఉంటుందండి పెద్దగా. చాలా ఉంటాయేమని స్టార్టింగ్లో నేను అనుకునేది, దాన్ని నిండు ఉంటాయి అనుకునేది నేను. అది ఓపెన్ చేస్తే 4-5 పిల్లలే దొరుకుతాయి అందులో. అవి కూడా హానికరమైనటువంటి రుచి పేరట, రుచి రంగు, మళ్ళీ 2 రావాలి, రుచి రంగు పేరట ఆర్టిఫిషియల్ కెమికల్స్ యాడ్ చేస్తే ఎంత బాగున్నాయో, పుల్లగా తీయగా, ఇంకొకటి ఇవ్వవా అని చెప్పి వాటిని కొనుక్కొని తింటుంటాం. ఒక్కొక్క ప్యాకెట్ ఎంత ఉంటుందండి కొన్నవాళ్ళు చెప్పండి? 5 రూపాయలకి 5 బిల్లలు వస్తాయి. అందులో 5 రూపాయలకి 5 వస్తాయట. అవి కూడా చిన్నగా ఉంటాయి. అది పరోక్షంగా విషం అని పేరు పెట్టరు అంతే. ఏమండి, అది విషయాన్ని ఏం చేస్తున్నాం, ఇష్టంగా ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాం. అంటే ప్రాణాపాయాన్ని అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం మనం. ఇక్కడ దేవుడు అంటున్నది ఏంటంటే, శ్రేష్టమైన ఆహారం అనంటే ఆరోగ్యమును కొనుక్కోండి. అంటే ఆరోగ్యకరమైన ఆహారము కొనండి. మనం ఏం కొంటున్నాం, అనారోగ్యమును కొంటున్నాం, దానికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. అలా చేయకండి. ఇక్కడే పొదుపు అదుపు. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఏం విప్పాలి, నీ గుప్పిలి విప్పాలో అక్కడ విప్పు, ఎక్కడ బిగబట్టాలో అక్కడ బిగబట్టు. కానీ సమాజం అంతా కూడా రివర్స్ అండి, తెలుసు కదా. మన పిల్లలను వద్దన్నదే చేస్తారు, వద్దన్నదే కావాలంటూ ఉంటారు, పట్టుబడుతూ ఉంటారు, వద్దన్నదే చేస్తూ ఉంటాం. చేయమన్నది చేయం, అది ఇష్టం ఉండదు.
నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు మమ్మీ. మరి ఏం తినబుద్ధి అవుతుంది? ఏం తిన అందరు అదే బ్యాచ్, అక్కడి నుండి వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు కూడా అదే బ్యాచ్ నుండి వచ్చిన వాళ్ళే. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడేమో ఇది ఏం తెలియక కావాలని చెప్పి వెళ్తాం. ఒక వయసులోకి వచ్చిన తర్వాత ఇవి బాగా తిన్న తర్వాత ఒంటి నిండా ఆ షుగరు, ఆ బీపీలు, ఆ అనవసరమైనటువంటి కొవ్వు, ఏమండి, ఈ మొత్తం ఆర్గాన్స్ని దెబ్బతీసేటువంటి ఆ ప్రమాదం అంతా వచ్చిన తర్వాత ఇక అప్పుడు నీరసపడిపోయి నడవటానికి ఆయాసం, ఏమండి, పని చేయటానికి ఆయాసం, ఇక మనసు నిలకడలో ఉండదు, ప్రాణమంతా ఆగమాగం అవుతూ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్షలు. ఏం పరీక్షలు? రక్త పరీక్షలు, అవునా? నీకు కిడ్నీ టెస్టులు, గుండె టెస్టులు, మెదడు టెస్టులు, అవునా? ఈ టెస్టులన్నీ రాసి తీసుకొని రాపో బిడ్డ అనంటే మళ్ళా వాడికి ఏం చేయాలి? మళ్ళీ ఖర్చు పెట్టాలి, అంతేనా? అంటే ఈ ఖర్చు ఎందుకు వచ్చింది? ముందొక దగ్గర ప్రారంభించావు, ఇవి ఖర్చు చేశావు. ఇవన్నీ ఖర్చు చేసినా కూడా ఒకసారి ఒకటి పాడైపోయిందంటే డొక్కేనండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం బై బర్త్ వచ్చినటువంటిది ఎంత న్యాచురల్గా, ఎంత స్ట్రెంథనింగ్గా, ఎంత బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి అది డ్యామేజ్ అయిందనుకోండి, అది ఎముక కానీ, కండరం కానీ, హార్ట్ కానీ, ఏదైనా సరే ఒకసారి డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజే, అంత పర్ఫెక్ట్గా పని చేయదు. ఇక అప్పుడు ఆ నొప్పులకి, ఆ సలుపులకి అయ్యో అది అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు అనుభవం వచ్చి పిల్లలకు చెప్తూ ఉంటాం. ఇంక మనం ఇది అందరి పాటే. ఈ పిల్లలు ఏమనుకుంటా ఉంటారు, మా మమ్మీ గట్టినే చెప్తుంది అనుకుంటా ఉంటారు. పైసలు ఇవ్వలేక ఇట్లా చెప్తాను అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. వీళ్ళు అనుకొని తిని వీళ్ళు తండ్రులు అవుతారు కదా. అప్పుడు అనుకుంటా ఉంటారు, మా మమ్మీ చెప్పింది నిజమే. అప్పుడు వీళ్ళ పిల్లలకు చెప్పడం వీళ్ళు ప్రారంభిస్తూ ఉంటారు. ఈ తరాలు ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. బ్రేక్ చేయాలి. మంచి పదార్థముల కోసం ఏమంటున్నాడు? మంచి పదార్థమును భుజించుడి, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. నేను సుఖపడొద్దు అనట్లా, అసలు సుఖపడటానికే కదా ఈ ప్రకృతిని ఇచ్చింది నేను. ఆ సుఖమేదో సారమైనటువంటి దానిలో ఆస్వాదించండి, నిస్సారమైనటువంటి దానిలో, పనికి మాలినటువంటి దానిలో సుఖాన్ని వెతుక్కోకండి. ఇలా చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు ద్రాక్ష అంటే వైన్ లేదంటే ఇంకా ఉంటుంది కదా, దానికోసం ఖర్చు పెడతావు, తాగుతావు. దానికి ఎలా నువ్వు ఖర్చు పెట్టేదవరా? అంత ఖర్చు పెట్టి తాగిన తర్వాత నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందిరా, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందిరా అని సామెతల గ్రంథంలో చాలా వివరంగా చెప్తాడు అక్కడ. గనుక రైట్, ఇప్పుడు అంటే ఇంకా ఎక్కువ హెవీ అయిపోతుంది, ల్యాగ్ అవుతుంది కాబట్టి దీంట్లో ఈ రెఫరెన్స్లో మనకు తేలింది ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టాలా పెట్టకూడదా? పెట్టాల్సిన వాటికి పెట్టాలి, పెట్టకూడనటువంటి వాటికి పెట్టకూడదు. ఎవరు చెప్పింది ఈ మాట? నేను అట్లా అన్నాను, మన తండ్రి చెప్పిండు. మన డాడీ కదా చెప్పింది. అయితే డాడీలు మమ్మీలు చెప్పింది వింటామా మనం? మనం వినం, మనం అదో రకం, మనకే అర్థం కావు.
నా రూటే సఫరేటు, నా రూటే సఫరేటు. ఇప్పుడు మీరు నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలి? ఏలియా ఒక పూట తిని ఎన్ని రోజులు నడిచిండు? ఒక్కరోజు భోజనం చేసి, అది కూడా పుష్టిగా తిన్నాడు. కాకి పట్టుకొచ్చింది మంచి మటన్, రొట్టెలు, మంచి ఏమంటారు కోంబో, కోంబో ప్యాక్ పట్టుకొచ్చింది. నాకు తెలిసి మనం 3-4 తినేది ఆయన ఒక్కడే తినుంటాడు అప్పుడు, అంతే కదా. తిని 40 days నడిచిండండి. మనం తినేది ఎలక కొరికినట్టు, ఇదింత ఇదింత అదింత అదింత, మళ్ళీ అందులో ఎక్కడికి వచ్చేది ఎంత ఉంటుంది. అది తిన్నావు. నడువు, కాళ్ళు నొస్తున్నాయి డాడీ, నేను నడవలేనిక, ఆటో బుక్ చేయి. ఉత్తనే వస్తుందా ఆటో? నడవవలసిన, ఏమంటే నడవచ్చు, నడవాల్సింది, ఆ దూరం పెద్ద విషయం కాదు, కానీ నడవం. ఆటో బుక్ చేయంటాం, దానికెంత? మళ్ళీ 50-100 ఇలా పెడతా ఉండాలి. గనుక ఖర్చు పెట్టాల్సినటువంటి దానికి మాత్రమే పెట్టండి, పెట్టకూడనటువంటి దానికి పెట్టకండి. మనకి అహష్వేరోషు తెలుసు కదా, ఆయన ఒక పార్టీ చేసుకున్నాడు. ఏం పార్టీ చేసుకున్నాడండి అహష్వేరోషు? పార్టీ చేసుకుంటాడు. ఇప్పుడు చూస్తాం ఏ పార్టీ చూస్తాం. పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీలో తినడాలు తాగడాలు అన్నీ ఉంటాయి. పోయి ఆ పార్టీలో ఎవరిని నాట్యం ఆడమంటాడు? ఆయన భార్యని. ఆ నృత్యం అర్ధనగ్నంతో చేయటం అనేటువంటిది ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రాక్టీస్. అది దానికి పర్యవసానంగా ఏం జరిగింది అనంటే, కట్టుకున్నటువంటి భార్యను కాదని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లరా, అంటే ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అది మనం ఎక్కడ ఎస్తేరు గ్రంథము చదవండి మీరు, తర్వాత అదంతా మీకు తెలిసిందే. ఏమండి, ఆయన బర్త్డే పార్టీ, ఏమండి, ఆయన ఒక విందు ఏర్పాటు చేసుకుంటాడు. ఓకే, ఆ విందులో అధికారులందరినీ పిలిపించుకుంటూ ఉంటాడు. ఆ భార్యని నృత్యం చేయమంటాడు. పర్యవసానంగా కుటుంబం బంధం తెగిపోతుంది. విడాకులు అవుతాయండి. ఫైనల్గా ఏమవుతుందంటే విడాకులు అవుతాయి. ఎంత ప్రమాదకరం చూడండి. ఓకే, రైట్. ఇది మనసులో పెట్టుకోండి. మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. ఓకే, రైట్. ఇంకొక వ్యక్తి హేరోదు ఉన్నాడు. హేరోదు ఏం చేశాడు? ఆయన కూడా ఏం పార్టీ చేసుకున్నాడు? బర్త్డే పార్టీలో ఎవరిని డ్యాన్స్ చేయమన్నాడు? కూతుర్ని. మనోళ్ళం కూడా డ్యాన్స్ చేయమంటాం కదా. అంటే మనోళ్ళం అంటే ఇప్పుడున్న తరాలు, ఇప్పుడున్న మనుషులు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? డీజే, భరత్, డీజే. భరత్ అనేది తర్వాత, పెళ్ళి అవ్వగానే స్టార్ట్ చేస్తారు డ్యాన్సులు. అందులో వాళ్ళ పిల్లలను డ్యాన్స్ వేయమని ఆ అవ్వ, అంటే ఆ తల్లి, ఆ తండ్రులే ఫోన్లు పట్టుకొని మరి రికార్డింగ్ చేస్తూ ఉంటారు.
అవి షేర్ చేసుకొని చూపించుకుంటూ మురిపించుకుంటూ ముచ్చటపడుతూ ఉంటారు. ప్రియులరా, అది ఎటువైపు దారి తీస్తున్నది అనేటువంటి విషయాన్ని వారు ఆలకించరు. తెలుసా, మన బతుకమ్మ పండుగలో డీజే సౌండ్కి హార్ట్లు ఆగిపోయి చచ్చిపోయారు. ఈ బతుకమ్మ పండుగలో కూడా, బతుకమ్మ పండుగలో ఇద్దరు, మనకు నోటీస్ అయింది ఇద్దరు, నోటీస్ కానోళ్ళు ఎంతమందో. ఎందుకు అంత సౌండ్ అవసరమా? ఆ సౌండ్ ఊరికనే వస్తుంది, మళ్ళీ దానికి ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి. దానికి ఖర్చు పెట్టి సౌండ్ పెట్టించుకొని గుండెను ఆపుకోవాలి. అవసరమా? దేవుడు చెప్తున్నది అదే, అక్కరకు రాని దాని కోసం మీరేలా వ్యయము చేసేదరు అని అన్నాడు. ఇప్పుడు ఈ హేరోదు కూడా బర్త్డే పార్టీ పెట్టుకొని కుమార్తెను వివాహం చేయించి చివరికి నాట్యం చేయించి చివరికి యోహాను లాంటి మంచి వ్యక్తి యొక్క తల తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నటువంటి మాట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనము, 18, 19 వచనాలు. సోమరితనము చేత 19 చదవండి, 19. నవ్వులాటలు పుట్టించుటకై. అసలు పార్టీలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఇప్పుడు చాలామంది యువత, అంటే ఇప్పుడు మనం వేరే తీరులో క్రిటిసైజ్ చేయటం కాదు, మన అన్నలు మన తమ్ముళ్ళే ఉన్నారు కదా అందులో. చాలామంది యువత వినాయకుని నిలబెట్టాలని, అదొకటి ఆ భక్తి చేయాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? ముఖ్యంగా దాని పేరట ఎంజాయ్ చేయొచ్చు, దాని పేరట ఎంజాయ్ చేయొచ్చు. అంటే నవ్వులాట పుట్టించేటువంటి పనే కదండి అది. అలాగే మనం ఇంట్లలో చేసుకునేటువంటి బర్త్డే పార్టీలలో ఎవరైనా పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి? చాలామంది ఉన్నారు, అవునా? ఆ బర్త్డేల, లేకుంటే బర్త్డేలని కాదు, ఏదో ఒక పండగ పేరట, ఏదో ఒక ఫంక్షన్ పేరట. ఏమండి, ఆడపిల్లలు మెచ్యూరిటీ అవుతే కూడా ఫంక్షన్. అసలు ఆ ఫంక్షన్ ఉద్దేశం పురాతన కాలంలో వేరు. ఇప్పుడు అది చేసేదా చేయకూడదా, అవసరమా అనవసరమా అనేటువంటి ఆలోచన చేయటం లేదు, అవునా? వాటికి పార్టీలు చేస్తున్నారు. పార్టీలు చేస్తే వచ్చిన చుట్టాలకు ఏం చేయాలి? మర్యాదలు చేయాలి. ఏం మర్యాద? తెలంగాణలో ముఖ్యంగా మర్యాద అంటే ఫస్ట్ మందే. అది చేస్తేనే మర్యాద, అది లేకుంటే అది మర్యాద కానే కాదు. ఎవరికి కావాలి కాలు మొక్కడం? మందు పోయాలి. ఏమండి అప్పుడండి నేను ఇవి చూసినప్పుడు నాకు ఎంత బాధ వేస్తుందంటే, ఎంతో కోపం వస్తుంది. బాధ కోపం రెండు వస్తూ ఉంటాయి. అంతకుముందే బాగా తాగి 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 లివర్ పాడైపోయి హాస్పిటల్లో పాలై 2-3 సార్లు వెళ్ళేస్తే డాక్టర్ హెచ్చరించి, నువ్వు చచ్చిపోతావు, ఇంకొకసారి ముట్టుకుంటే ఇక నువ్వు ఆల్రెడీ నీ ఆశలు పోయినాయి, ఏదో కొనతో ఉన్నావు, నువ్వు అస్సలు దాన్ని జోలికి పోవద్దనంటే సరేనయ్యా సరేనయ్యా అని వస్తాడు. అయితే సాడ్డా అని పిలిచిండు, ఇంకొక ఆయన సాడ్డా అని పిలిచిండు. పోతే ఎగేసుకొని వస్తాడు. ఇక ఎగేసుకొని వచ్చి ఇక వీళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళ భాష వేరే ఉంటుందండి. వీళ్ళ బ్యాచ్ భాష వేరే ఉంటుంది. ఏరా ఏం లేదా అని అంటాడు, ఏరా ఏం లేదా అని అంటాడు. దాన్ని అరేంజ్ చేస్తాను, దాన్ని అరేంజ్ చేస్తాను అంటే మొత్తానికి మళ్ళీ అక్కడ తినబోపించుకొని తాగబోపించుకొని మళ్ళీ ఇప్పుడు వాడు తాగకుండా ఉన్నాడు, ఇప్పుడు దీని పేరట మళ్ళీ తాగిండు.
ఇక్కడ దాగిండు, ఇంటికి పోయిండు, చచ్చిండు. ఎందుకు వచ్చే ప్రిలరా? ఈ నవ్వులాటల్లో చాలా విపరీత చేష్టలు ఉంటాయి. అది ఏమండి, ఒక క్లబ్బు వాతావరణం ఎలా ఉంటుందో తెలియకుండానే ఇలాంటి పరిస్థితులు గృహాలలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. గనుక నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసపానము, ఇక్కడ వైన్ అన్నమాట. ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరం. వాళ్ళు అనుకుంటారు ఇది సంతోషము అని చెప్పి. ద్రవ్యము అన్నిటికీ అక్కర వచ్చును. నువ్వు డబ్బు అక్కరకు వచ్చేదానికి ఖర్చు పెట్టొచ్చు, అక్కరకు రాని దానికోసం ఖర్చు పెట్టొచ్చు. అయితే నేను చెబుతున్నాను, అక్కరకు వచ్చే దానికోసం ఖర్చు పెట్టుకోవటం అనే ఛాయిస్ నీ చేతిలో ఉన్నది. నువ్వు దేనికి ఖర్చు పెట్టుకుంటావు, దేనికి ఖర్చు పెట్టుకోవు అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అని అంటున్నాడు. ఓకే, ఇది ఒక క్లారిటీ. ఓకే, అన్నిటికీ అంటే మంచిని కొనుక్కోవచ్చు, చెడును కొనుక్కోవచ్చు, నీ ఛాయిస్. ఇక మనం ఇందాక వాక్య పట్టణంలో అదంతా మళ్ళీ నేను చూపించాలనుకోవట్లేదు, మీరు గమనించుకుంటే చాలు. ఏంటది? దేవుడు చెప్పాడు 7 సమృద్ధి సంవత్సరాలు వస్తాయి, అవునా? 7 కరువు సంవత్సరాలు వస్తాయి. ఆ సందర్భంలో ఏం చేయమన్నాడు? ఆ 7 కరువు సంవత్సరాలలో నువ్వు సర్వైవ్ అవ్వాలి అని అంటే ఈ సమృద్ధి కాలములో తినగలిగేంత తిని మిగిలిందంత ఏం చేయమన్నాడు? దాచుకోమన్నాడు. అంటే పోగు చేయము అని చెప్పాడు, అవునా? ఇది భక్తుడు యోసేపు తెలుసుకున్నాడు కాబట్టి ఈజిప్ట్ దేశంలో అలా ప్లాన్ చేసి చక్కగా కొట్లు కట్టించి సమకూర్చారు. మిగతా దేశాలకు ఆ ప్లాన్ లేదు. తీరా 7 సంవత్సరాలు తిన్నంత తిన్నారు, పారేసుకున్నంత పారేశారు మిగిలిన వాళ్ళ దేశాలు. ఎక్కువైపోతే ఏమైతే పందికొక్కలకన్నా పోతుంది, పెంట మీదనన్నా పడుతుంది, అంతేనా? ముక్కిపోతుంది, కుళ్ళిపోతుంది, అయిపోతుంది. ప్లాన్ లేదు. ఈ 7 కరువు ప్రారంభమైంది. మొదటి సంవత్సరం అట్లా గడిచింది. రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఏమైందండి? దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఇప్పుడు దాచుకున్న వాళ్ళేమో వాళ్ళు సమృద్ధిగా తినగలుగుతున్నారు, అవునా? తిని మిగిలింది అమ్ముకోగలుగుతున్నారు. వాళ్ళు మిగిలింది అమ్ముకోగలుగుతున్నారు. ఎంతగానంటే ప్రపంచాన్ని సాకే అంతగా, ప్రపంచాన్ని పోషించే అంతగా. మరి మిగిలిన దేశాల వాళ్ళు ముందు రూకలు అన్నీ ఖర్చు చేశారు, అయిపోయింది. మరి వాళ్ళకు 7 సంవత్సరాలు అనేటువంటి ఆ కాన్సెప్ట్ లేదు కదా, అయిపోయింది. తర్వాత బంగారం, వెండి అది అయిపోయింది. తర్వాత పశువులు అవి అయిపోయాయి. తర్వాత వాళ్ళ భూములు అవి అయిపోయాయి. ఆ తర్వాత మేము చాకరీ చేస్తామయ్యా అన్నారు. ఏం చేస్తాం? మమ్మల్ని మేము అమ్ముకుంటాం. అదే అప్పుడు వెట్టి పని, బానిసలు ఈ రకంగా వెళ్ళినటువంటి వారు. అంటే ఇప్పుడు ముందు చూపు యోసేపుకు ఉంది కాబట్టి ఐగుప్తీయులకి సమృద్ధి, ముందు చూపు లేక పొదుపు చేసుకోలేదు కాబట్టి వాళ్లకు కరువు, దాని తాలూకు ప్రమాదాలు. వారు అంటే ఆ ప్రమాదం మీన్స్ దాని తాలూకు కష్టాలు వారి చవి చూడవలసి వచ్చింది. ఇదంతా కూడా మనకు ఆదికాండం 41వ అధ్యాయం, ఇందాక మనం వాక్యపట్టణంలో ఏదైతే చదివామో అదంతా మనకి కనబడుతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, ఇప్పుడు అసలు పాయింట్లో ఉన్నాం. చిరంజీవి ఇల్లు కొన్నాడు. వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాడట. అక్కయ్యగా అటు ఇటు రౌండ్ ఫిగర్ అయిందని. ఏంటి? ఒకటే కోట్ల పడ్డాడట. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి నేనేం చేయాలి? మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి కదా? టక్కన మనకోటి ఉంటే బాగుండనే ఆలోచన వస్తుంది. అది ఏమాట కామాట మనకోటి ఉండాలి. ఎవరైనా సరే, చిరంజీవి అయినా, నేనైనా, మీరైనా, ఇంకెవరైనా సరే, ప్రొసీజర్ ఎలా ఉండాలంటే అని చెప్తున్నాడు ఆయన.
ముందు పని చేయి, సంపాదించు. ఆ గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుకున్నాం కదా. ముందు సంపాదించింది ఆమె, దానితో ద్రాక్ష తోట పెట్టించింది. దాంట్లో వచ్చిన ఆదాయంతో ఏం చేసింది? పొలం కొన్నది. అవునా? పొలం కొన్నది. అందులో వచ్చిన ఆదాయంతో ఏం చేసింది? వ్యాపారము చేసింది. ఎంత బాగుంది సీక్వెన్స్ అక్కడ, చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఒడిదుడుకులు జరిగాయా? లేదు, కంఫర్ట్గా ఉంది. ఎక్కడైనా లోటుపాట్లు జరిగాయా? లేదు. కుటుంబం బాగా చూసుకోగలిగింది, సమాజానికి కూడా సహాయం చేయగలిగింది. దట్ ఈస్ ప్రొసీజర్. ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. బయట నీ పని చక్కబెట్టుకొనుము. అంటే బయట పని చక్కబెట్టుకొనుము అంటే ఏం పని? నీ నౌకరి, నీ వృత్తి, అది నువ్వు ఏ పనైనా కావచ్చు. నువ్వు కూలి అంటావా, వ్యాపారం అంటావా, ఉద్యోగం అంటావా, ఏదైనా కావచ్చు. ముందు ఓ పని ఉండాలి నీకు. తర్వాత రెండవ ప్రాధాన్యత పొలం ఉండాలి అన్నాడు. అంటే ఆ రోజుల్లో ఆ రకమైన ప్రొఫెషన్సే కాబట్టి పని, తర్వాత పొలం, పొలములో సేద్యం, పంట, ఆ తర్వాతే ఇల్లు ముందర పెట్టుకో అన్నాడు ఆయన. ఎస్, చదవయ్యాది. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము. ఇన్కమ్ రావాలి ముందు నీకు. ఫస్ట్ పొలంలో సిద్ధపరచు అంటే ఏంటి అనుకుంటున్నారు? పొలములో నుండి నీకు ఆదాయం రావాలి, ప్రాఫిట్. ఆ వచ్చిన ఆదాయముతోటి ఏం చేయాలి? ఏమంటున్నాడు చూడండి. తర్వాత మనం ముందు ఇల్లు అంటాం. ఓకే, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. అప్పుడు నీవు నెమ్మదిగా ఉండవచ్చును. కాకపోతే ఎంతో కొంత చిరంజీవి సుధల విషయంలో సరేలే అనుకునేటువంటి విధానం ఉంది. ఏంటి? ఇద్దరు చెరో ఉద్యోగంలో ఉన్నారు, వారు సంపాదించగలుగుచున్నారు. ఇప్పుడు ఈఎంఐలు ఏమైనా ఉంటే కట్టుకోగలుగుతారు అనుకుంటున్నాం, కట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇది కూడా లేకుండా ఇప్పుడు చిరంజీవి ఇల్లు కొనుక్కున్నాడు అని చెప్పేసి మనం కూడా కొనుక్కుందామని నా సొంతోడు పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఉంచుకున్నది అంటే ఏదో పావులో బ్యాడ్ ఏమన్నా ఉంటే అది కూడా పోతుంది. సామెత అది కదా. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ వర్క్, రెండవది పొలం, మూడవది ఆ పొలములో సేద్యం అంటే ఆదాయం, ఆ తర్వాత ఇల్లు. మరి అప్పటిదాకానయ్యా తడకల కింద ఉండవు, చెట్టు కింద ఉండవు. అంటే ఒక విధానాన్ని చెప్తున్నాడు అక్కడ, నువ్వు దాన్ని ఫాలో కా అని అంటున్నాడు. అంటే మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకుని చెప్పాలంటే, నీ ఆ ఇన్కమ్ సోర్స్ను ముందు ప్రొవైడ్ చేసుకో. అది ఉన్నదన్న తర్వాతనే ఇల్లు అనేటువంటి ప్రాజెక్టును ముందు పెట్టుకో. అది అక్కడ మనకు చెప్తున్నటువంటి మాట. ఓకే, రైట్. ఇకపోతే మనం ప్రారంభ భాగంలో చెప్పుకున్నాం, ఏ పని చేసినను లాభమే కలుగును. ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు లక్షల్లో జీతం సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు,
డబుల్ డిజిట్లో జీతాలు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది సింగిల్ డిజిట్లో సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ప్రియులరా, అయితే వాళ్ళ తెలివి, ఉపాయము, అంటే క్రమశిక్షణ, ఇందాక మాట్లాడుకున్నటువంటి పొదుపు, అదుపు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇలా ఆచితూచి నడిచేటువంటి విషయాలను మనం చూస్తే కొన్నిసార్లు, అందరి విషయంలో అనలేను కానీ కొన్నిసార్లు లక్షల్లో సంపాదించేటువంటి వారికంటే ఈ వేలల్లో సంపాదించినటువంటి వాళ్ళే మనకు పర్ఫెక్ట్గా కనపడుతూ ఉంటారు. ఆదాయానికి ఆదాయం కనపడుతూ ఉంటుంది, కుటుంబం సంతోషానికి సంతోషం కనపడుతూ ఉంటుంది. లక్షల్లో సంపాదించినటువంటి వారిలో ఉండనటువంటి ఆనందం ఈ కుటుంబంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులరా, అది ఉండాలి అనంటే ఫస్ట్ నువ్వు దేన్ని నమ్ముకోవాలి అనంటే నీ కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించినటువంటి ధనము క్షీణించిపోవును. మోసం చేసి సంపాదించేటువంటి ధనం క్షీణించిపోవును అన్నాడు. ఒకనాటి సత్యం కంప్యూటర్స్ అధినేత సత్యం రామలింగరాజు ఏమైంది, ప్రారంభించినప్పుడు బాగానే ఉండేనండి, మధ్యలో కొంచెం అత్యాశ పుట్టింది. అత్యాశ పుట్టి చట్టవిరుద్ధంగా సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? మానసికంగా కురిగిపోయాడు, శారీరక ఆరోగ్యం పోయింది, ఆవాసు పాలయ్యాడు కదా. ప్రియులరా, అంటే నువ్వు అక్రమంగా సంపాదించాలి అని ఎప్పుడైతే అనుకున్నావో, సంపాదించినప్పుడు నీకు బాగా ప్రాఫిట్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, నేను డెవలప్ అవుతున్నాను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు నువ్వు బయటపడతావు. బయటపడ్డ రోజు నీ సంతోషం సంగతి పక్కకు పెట్టు, నీ బాధ, నీ నలవి కాకుండా పెరిగిపోతుంటుంది. అలాగే ఈ సహారా అధినేత ఆయన పేరు సుబ్రత రాయ్. సహారా కుటుంబం అని ఒకటి పెద్దది పెట్టాడు. మంచి అందరి మెంబర్షిప్లు చేసుకున్నాడు, వాళ్ళతో కట్టించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? ప్లేట్ ఫిరాయించిండు. అది కోర్టులో పడ్డది. తర్వాత లెక్క పెట్టాల్సిన పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి. అనిల్ అంబానీ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది కేసు. ఇంకా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ విధానం వేరు, అనిల్ అంబానీ వేరు. ప్రియులరా, అంటే అత్యాశకు వెళ్ళి చదువయ్యా ఏమంటున్నాడు? మోసము చేత సంపాదించినటువంటి ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఎందుకంటే అది చెక్కు చెదరకుండా ఉంటుంది. నువ్వు కష్టం చేసి సంపాదించటం మూలంగా దేవుని కృప నీ పట్ల ఉంటుంది. మోసం చేసి సంపాదించేటువంటి వారి పట్ల ఉండదు. సాటి మనిషే చీత్కరించుకుంటాడు. అవునా? గనుక నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని అంటున్నాడు. 28వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనము. 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష పొందకపోడు. ఏమండి? ఆతురపడి అంటే షార్ట్ కట్లో సంపాదించాలి. షార్ట్ కట్కి బెస్ట్ రూట్ ఏంటండి? మోసం. ఈ లంచాలన్నీ ఎందుకు తీసుకుంటా ఉంటారు? షార్ట్ కట్గా సంపాదించడానికి. తర్వాత చట్టానికి దొరికిపోతారు. ఎంతమంది
ఈ ఏసీబీ వాళ్ళకి దొరికినటువంటి వాళ్ళు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు అందులో. ఓకే, ఈ వీళ్ళకు దొరకకపోయినా దేవుడికి మాత్రం దొరుకుతారు. ఆయన ప్రతిదానికి లెక్క సరిచూస్తాడు. గనుక నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీవు నమ్మకమైనటువంటి వాడవుగా ఉండుము అని అంటున్నాడు. ఓకే, రైట్. ఇక అంటే ఇది ఒక సంఘం విషయంలో చెప్పాడు, కానీ ఇది మనం కుటుంబానికి కూడా కన్వర్ట్ చేసుకొని చూడగలిగితే అర్థమైపోతుంది. ఇప్పుడు సంఘము అంటే ఒక ఫ్యామిలీ కదండి, లైక్ దట్. అలా మన ఫ్యామిలీకి దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే, ఇప్పుడు పౌలు గారు ఆ సంఘస్థులకి ఉత్తరం రాసి సంఘ క్షేమ కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి వాటి కోసం కొంత ధనము కావాల్సి ఉంటుంది. నేను వచ్చినప్పుడే పోగు చేయాలంటే కష్టమవుతుంది, కాబట్టి ఇప్పటి నుండే అని తాను ఉత్తరం రాస్తున్నప్పటి నుండే ఈ పనిలో ఉండండి అని చెప్పాడు. ఏంటది? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా అంటే కొంత అమౌంట్ అన్నమాట, చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం, ఎందుకంటే మీరు ఆదివారం నాడు కలుసుకుంటారు కాబట్టి, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలయును. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఇప్పుడు ఆటానాలు చెల్తున్నాయా? చెల్తలేవు కదా? చెల్తున్నాయా? లేదు. సరే, చెల్లినప్పుడు అప్పుడు ఆటానలు, రూపాయలు, 2 రూపాయల బిల్లలు, 5 రూపాయల బిల్లలు, 10 రూపాయల బిల్లలు ఎప్పుడు వీలైతే అప్పుడు బాక్సులో వేస్తూ ఉంటారు. చిరంజీవి కూడా వీడితో ఆ పని చేయించినట్టున్నాడు. చేయనే చేసిందా? అవి పోగు చేసి అంటే ఇప్పుడున్నాయి కాకుండా ఇదివరకు కూడా అది చేసినట్టున్నారు. అంటే అది వేసేటప్పుడు రూపాయి 2 రూపాయలు వేసినట్టుగానే ఉంటుంది. ఓ 2-3 సంవత్సరాలు గడిచేసరికి పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ ఒక ఎక్విప్మెంట్ను కొనడానికి అక్కడికి వచ్చేంతగా మారుతుంది. అది ఒకసారి తీయాలంటే ఎలాగుండేది? చాలా కష్టంగా ఉంటుంది. కానీ ముందు చూపుతోటి కనుక దాన్ని కొంచెం ఇలా పోగు చేయగలిగినట్టయితే, ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా పోగు చేయగలిగినట్టయితే ఒక అవసరాన్ని తీరుస్తుంది. అంటే చెబుతున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడంటే మీరు పొదుపు చేయండి, దాచిపెట్టండి. నిల్వ చేయండి మీన్స్ దాచిపెట్టండి, పోగు చేయండి అని చెప్తున్నాడు. ఇది సంఘానికి వర్తించేటువంటి మాట, అలాగే కుటుంబాలకు కూడా వర్తించేటువంటి మాట. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ వేలో ఉప్పల్ దగ్గర నుండి కొన్ని పిల్లర్లు వేసి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా అండి? ప్రారంభించి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. ఇంకా కొన్ని పిల్లర్లు వేయాల్సి ఉంది. ఇది పూర్తి చేసేసరికి 8 సంవత్సరాల క్రితం వేసిన పిల్లర్ను చూడండి, అది కూలుతుంది. కూలితే ఏమైతే మొన్న వరుసగా నేను బీహార్లో వరుసగా అవునా నవ్వుల పాలైపోయారు. మన దగ్గర కూలుతున్నాయి లేండి, అవునా? ఇప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపామనుకోండి, ధనము నష్టమవుతుంది, పని అవ్వదు, నవ్వుల పాలైపోతుంటాం. గనుక ఏం చేయాలంటున్నాడు ఇక్కడ అనంటే, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు, గోపురం అంటే ఒక అపార్ట్మెంటే అనుకోండి, ఒక అపార్ట్మెంట్, ఒక నిర్మాణం, అవునా? దాన్ని కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది
తన వద్ద ఉన్నదో లేదో అని అని కూర్చుండి కూర్చుండి తగులబడి తగలబడి కాదు, తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. నువ్వు ఏ పని ముందు పెట్టుకోవాలన్నా కూడా ముందు ఏం చేయాలంటున్నాడు? పెన్ను పేపర్ పట్టుకొని నా దగ్గర ఉన్నదెంత, నాకు ఇంకా రాగలిగేదెంత, ఏమండి, నేను ముందు పెట్టుకునేటువంటి ప్రాజెక్టు ఎంత, అది పూర్తి చేయగలనా, సక్సెస్ అవ్వగలనా, లేదంటే మధ్యలో విఫలమైపోతానా. చిరంజీవి మరి ఎన్నిసార్లు పెన్ను పేపర్ పెట్టుకొని గీసుకున్నాడో తెలియదు. సుధా చిరంజీవులు ఎన్ని మీటింగులు పెట్టుకున్నారో తెలియదు, లెక్కలేనని కావచ్చు. అవునా? ఈ ముందు చూపు లేకపోతే చిరంజీవి అక్కగారు చెప్పారట, శ్రీలత ఏమని చెప్పారంటే, చిరంజీవి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, సుధా ఉద్యోగం చేస్తుంది, మీరు కట్టుకుంటారు, కొనండి. మరి మధ్యలో కట్టలేకపోతే ఎట్లా, కష్టం. కట్టలేకపోతే అమ్మేసి. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఎటు పోదు కదా, నీది నీకే మళ్ళీ వస్తుంది కదా. అంటే అది కూడా ఒక యుక్తే, అది కూడా ఒక యుక్తే. అంటే ఈ లెక్కలన్నీ సరిగ్గా చూసుకోగలగాలి. ఆ రకంగా ప్లానింగ్తో ప్రతిదీ కూడా మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలన్నిట్లో మొదటి బిట్టులో మనం చదువుకున్నది లేదంటే ధ్యానించింది ఏంటంటే, అక్కరకు వచ్చేటువంటి దానికోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. రెండవ మాట ఏంటంటే, నవ్వులాట పుట్టించేటువంటి దానికోసం నువ్వు ఖర్చు చేయకూడదు. ఇక మూడో మాట ఏంటంటే, ముందు నువ్వు ఆదాయాన్ని సృష్టించుకో, ఆ తర్వాతనే అవసరాలు అనేటువంటి దానికోసము వెళ్ళు అదేనా. తర్వాత ఇక ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఉన్నప్పుడు తిని లేనప్పుడు ఎండిపోతా అనేటువంటి పరిస్థితులు నువ్వు ఉండకుండా కొంచెం చూసుకుంటూ పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. అదే 7 సంవత్సరాల కరువును గురించినటువంటి మాట. అలాగే కష్టపడి సంపాదించుకో, అది నీకు నిలకడగా ఉంటుంది. మోసము చేసి సంపాదించుకోవాలనుకోకు, అత్యాశకు వెళ్ళి తొందరపడి సంపాదించాలనేటువంటి ప్రయత్నము చేయకుము, ఒక క్రమశిక్షణ అవసరము అని అన్నాడు. అవునా? అయితే ఏ పని, ఏ ప్రాజెక్టు ముందు పెట్టుకోవాలనుకున్నా కూడా దానికి అయ్యేటువంటి తగులుబడి ఏదైతే ఉంటుందో దాని లెక్క చూసుకొని ఇప్పుడు సాగాల, కొంత వేచి చూడాలా, దానికి ఎప్పుడు ఎలా అనేటువంటిది ఆ మెజర్మెంట్స్ చూసుకొని ముందుకు వెళ్ళు అని చెప్పి ఈ లెక్కల విషయంలో దేవుడు మనకు చెబుతున్నటువంటి చక్కని మాట. ప్రార్థన చేసుకుందాం.